ఏంటంటే పాకిస్తాన్ అంటే స్టిల్ ఇప్పుడు అప్పుల్లో ఉంది. ఇంకొక అటు అమెరికా కావచ్చు, లేకపోతే చైనా దగ్గర కావచ్చు, చేయి చాపుతూ ఉంటుంది. అయినా కూడా ఎప్పుడు ఇండియా మీదే పడుతూ ఉంటుంది, అపోజ్ చేస్తూ ఉంటుంది. ఇండియా మీద నిందలు మోపడానికి ట్రై చేస్తుంటుంది. ముఖ్యంగా ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే పాకిస్తాన్ అని చెప్తుంటారు. అసలు ఎందుకు పాకిస్తాన్ ఇంత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది? ఎందుకంటే రీసెంట్గా ఒక సర్జికల్ స్ట్రైక్స్ అయిన టైంలో కూడా అక్కడ అఫీషియల్ ఆఫీసర్సే అటు ఉగ్రవాదులకి అంత్యక్రియలు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకు ఇలా అవుతుంది? ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు. 75 అంటే విడిపోయేటప్పుడు సహజంగా వ్యాలీలో అంటే కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ కొంచెం ఎక్కువ ఉంటారు. జమ్మూలో వచ్చేసి నాన్ ముస్లిమ్స్ హిందూస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏమి చేస్తారు, రాజా హరి సింగ్ అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకున్నా కూడా అంతే, తెలంగాణలో కూడా నాన్ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. నిజాముగా నవాబుగా ఉన్నా కానీ ఇక్కడ ప్రజానీకం మొత్తము ముస్లిము అండ్ ఇస్లాము ఇది చేసేవాళ్ళు కాదు. అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మంచి వ్యక్తి అనేవాడు పరిపాలించేటప్పుడు ఆ ప్రజలు అతను మతాన్నో అతను దీన్నో చూడరు. నాకు చాలా మంచి చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మాకు అతనే ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాజా హరి సింగ్ అనేటువంటి వ్యక్తి కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా కొనసాగించి నేను ఉంటే బాగుంటుంది అనుకున్నాడు కాబట్టి ఇండియాలో కలపమని మాట్లాడినా కూడా ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే అతని మీద ట్రైబల్ అటాక్ పాకిస్తాన్ ప్రోద్బలంతో మిలిటరీ దీంతో వచ్చిందో అప్పుడు అర్థమైంది వాళ్ళు ఆక్యుపై చేయడానికి వస్తున్నారు అనే తర్వాత ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం, మనం మిలిటరీని పంపించడం, వాళ్ళని పారద్రోలి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మరి వాళ్ళ దగ్గర అండర్లోకి వెళ్ళిపోయేది కదా. అలా కాకుండా చేయగలిగాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల యాస్పిరేషన్ తీర్చడం కంటే కూడా సైకలాజికల్గా వాళ్ళ ఒక సైకిక్ స్టేట్లోకి తీసుకెళ్తే కనుక, అంటే మీకు అభివృద్ధి చేయాలి, లేకపోతే అందరికీ జాబ్స్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, అంటే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, డికేట్స్ టుగెదర్, అంటే 10 సంవత్సరాలు పడుతుంది, చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. అవేమీ లేనప్పుడు ఏం చేస్తారు, ప్రజల్ని తరతరాలు వాళ్ళని క్వశ్చన్ చేయకుండా ఉంచాలి అంటే కనుక వాళ్ళని ఏదో ఒక దీంట్లో సైకలాజికల్ కండిషన్లోకి తీసుకెళ్ళి కేవలము శత్రుత్వాన్ని, అంటే ఎవరైనా సరే ఒక మనిషికి చాలా పెద్ద విజ్ఞానాన్ని ఇవ్వడం చాలా కష్టం, కానీ అతనికి ఒక ఉద్రిక్తమైన మనిషిగా మార్చడం, అతనికి ఎవరంటే ఇష్టం లేదో వాళ్ళ మీద ఎక్కువగా వాళ్ళని ఇంకా పెద్ద శత్రువులాగా చూపించేసి వాళ్ళ మానసిక స్థితిని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఈజీ. అది మనం 200 years బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించగలిగారు ఇక్కడ అంటే ఇదే డివైడ్ అండ్ రూల్. అంటే మన బలహీనతల్ని ఇంకా రెచ్చగొట్టడం ద్వారా అదే పాకిస్తాన్ నిరంతరం చేయడం వలన ఆ యూత్కి జాబ్స్ కాకుండా ఇండియా మీద శత్రుత్వం అనేది జిహాద్ అల్లాకి ఇష్టం అని చెప్తే సహజంగా ఒక చిన్న ఏజ్లో ఉండేటువంటి వాళ్లకు నిజం ఏంటి అనేది వెంటనే ఒక క్షణంలో అర్థం కాదు. సో అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ప్రశాంతంగా ఆలోచించగలిగేటువంటి ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. అది లేకుండా అది ఇవ్వటం అనేది సాధ్యం కాదు కాబట్టి, కావట్లేదు కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి యూత్ని మొత్తాన్ని ఇండియాకి వ్యతిరేకంగా ఒక హిస్టరికల్ సిచ్యువేషన్ తీసుకొస్తే వాళ్ళు మొత్తం దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటారు. అలా అందుకోసం చేసినటువంటి విపరీతమే. మీరు చూస్తే కనుక ఇండియాలో వాళ్ళు టెర్రరిస్టులు చంపిన దానికంటే పాకిస్తాన్లో బ్లాస్ట్ చేసి అక్కడ చంపింది ఎక్కువ. అంటే మరి ఇండియా మీద శత్రుత్వంతో వాళ్ళందరినీ పెంచి పోషిస్తే మరి పాకిస్తాన్లో ఎందుకు బ్లాస్ట్ చేస్తున్నారు అంటే మీకు అలా ఒక మానసిక కండిషన్ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ని, ఇంబ్యాలెన్స్డ్ ఒక జాతిని ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళు కేవలం నీ కంట్రోల్లో ఉండరు. ఒక్కోసారి ఎవరైతే వాళ్ళని అలా తయారు చేసి వాళ్ళని కూడా చంపేస్తారు. సో అంటే మనము అనుకున్నట్టుగా ఎప్పుడూ కూడా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోని రూలర్స్ కూడా చేయలేరు, అది జరగదు. సో వాళ్ళు సృష్టించినటువంటి మంటల్లో వాళ్ళే చాలాసార్లు తగలబడిపోయారు. సో ఇది ఒక కంట్రోల్ దాటిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు పెంచి పోషించినటువంటి టెర్రరిజము ఇది కూడా పీవేకోల నుంచి రావాలి. ఆ ప్రజానీకం వ్యతిరేకమైతే వాళ్ళకు వీళ్ళకి కూడా ఘర్షణ వస్తుంది. అవును. సో ఒక ఇంకా ఇంబ్యాలెన్స్, ఇంకా డెలికేట్ పొజిషన్లోకి వెళ్ళిపోయి చాలా ప్రమాదకరమైన స్థితిలోకి ఆ ప్రాంతం మొత్తాన్ని నెట్టేసే పరిస్థితి ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఎటువైపుకి అంటే ఇంకా ఎంత ఇంటెన్సివ్ అవుతుందని, ఇంకా 2 phases ఎలక్షన్స్ ఉన్నాయి, చూడాలి. మనం ఇది ప్రైమరీ స్టేజ్లో ఉంది. అంటే ఇది మొత్తము ఒక
పతాక స్థాయికి వచ్చింది అని చెప్పలేము. ఇంకా వెయిట్ అండ్ సీ, చూడాలి. అలాగే అటు కమింగ్ టు పాలిటిక్స్, మీరు ఇంతకు ముందే చెప్పారు ఒకరిని జైల్లో పెట్టడము, అంటే ఇంకొకరినేమో అవినీతి ఆరోపణల మీద తీసేయడము, సో ఇంకొకరిని చంపేయడము, సో ఇలా జరుగుతూ ఉన్నాయి కదా. సో పొలిటికల్ ట్రీ పరంగా కూడా అంత మంచిగా లేదు. ఇంకొకటి ఏంటంటే వేరే దేశం నన్ను హ్యాండిల్ చేస్తుంది, అది ఇండిపెండెన్స్ అనుకుంటున్నప్పటికీ కాదు, అటు ముఖ్యంగా ఆర్థిక పరంగా అటు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నాయి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత, మీరేం 100% రైట్. అది అమెరికా అనేది సూపర్ పవర్. సూపర్ పవర్ అంటే అమెరికా ఒక $39 ట్రిలియన్ వాళ్ళ ఎకానమీ, జీడిపి ఉంటుంది. అంటే అది మొత్తం అక్కడే రైజ్ అవ్వదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాపారం చేస్తూ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ టర్న్ ఓవర్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టర్న్ ఓవర్స్ ఉంటాయి. అంటే మీకు ఒక 50 లక్షల కోట్లు మన బడ్జెట్ అనుకుందాం, ఇండియా బడ్జెట్. మీకు 4-5 కంపెనీల టర్న్ ఓవర్ ఏముంటుంది అమెరికన్ కంపెనీస్, అది అంతా. అంటే 147 కోట్ల మంది ప్రజానీకం ఎంత సంపదను సృష్టిస్తున్నారో 4-5 కంపెనీలు అంత సంపదని వాల్యూమ్ బిజినెస్ చేస్తున్నాయంటే మీరు ఆలోచించండి. అంటే అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రపంచం మొత్తంలో కూడా బిజినెస్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండడం ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు చైనా కూడా ఎందుకు ఈవెన్ ఇరాన్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ యుఎస్ ఆ వార్లో కూడా చైనా యొక్క బ్యాక్ ఇరాన్కు చాలా ఇంటెన్సివ్గా ఉండడం వల్లనే స్టాండ్ అవ్వగలుగుతోంది. కంటిన్యూగా వాళ్ళని, అమెరికాని ఛాలెంజ్ చేయగలుగుతుంది. సో అలాగే ఇప్పుడు కొత్త సూపర్ పవర్గా చైనా ఎమర్జీ అవుతూ ఉంది కాబట్టి చైనా కూడా పాకిస్తాన్ చేసేది అన్యాయమని చైనాకు తెలియదా అంటే తెలుసు. అక్కడ ప్రజానీకాన్ని మౌలిక వనరులు కల్పించలేదని తెలియదా అంటే తెలుసు. అయినా సరే చైనా మొత్తాన్ని టేక్ ఓవర్, మేము మొత్తము ఫ్రీగా ఇచ్చేస్తాము, ఆ డబ్బు మొత్తము ఈ కాశ్మీర్ని డెవలప్ చేయండి అని చెప్పదు. పీఓకే, ఆక్యుపైడ్ కాశ్మీర్ని డెవలప్ చేయమని చెప్పదు. ఎందుకంటే బిజినెస్ అనేది లాభం కోసం చేస్తారు, కానీ ప్రపంచం మొత్తాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పేటువంటి దేశం ఉండదు అట్లా. సో మీకు ఖచ్చితంగా దీని వెనుక అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఇటు వాటర్ ఇరిగేషన్ పరంగా కూడా పాకిస్తాన్ కొంత వనరులు ఉన్నాయని చెప్తూ ఉంటారు, బట్ ఎప్పుడు కూడా భారత్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ముఖ్యంగా సింధు జలాల వివాదం మనం వింటూనే ఉన్నాం. సో ఈ విషయంలో వైఖరి అసలు ఎలా ఉండిపోతుంది, భారత వైఖరి ఎలా ఉండిపోతుంది? ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చెప్పేసింది వాటర్ విషయంలో ఎటువంటి చర్చలు ఉండవు, పిఓకే విషయంలో చర్చిస్తేనే మేము చర్చిస్తాం, తర్వాతనే మాట్లాడతామని కూడా పలు సందర్భాల్లో భారత్ తన వైఖరిని చెప్పింది. సో ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా ఆధారపడుతుంది పాకిస్తాన్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాకిస్తాన్కి మిలిటరీ రిసోర్సెస్ అనేవి రావడానికి కావాల్సిన ఆదాయం అనేది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960 అనుకుంటాం, 60 or 63. ఆ ఇండస్ వాటర్ ట్రీటీ వలన అంటే మీకు హిమాలయాల నుంచి నదులు, అంటే మీకు మంచు ఉంటుంది, కొంచెం హీట్ పెరిగితే మంచు కరగడం ద్వారా నదులు ప్రవహిస్తాయి, మీకు అది ఐడియా ఉంటుంది. అలా కాకుండా హిమాలయాలు లేకుండా కూడా మరి గోదావరి పుట్టిన దగ్గర కానీ, కావేరి పుట్టిన దగ్గర కానీ, కృష్ణ పుట్టిన దగ్గర కానీ హిమాలయాలు మంచు పర్వతాలు ఏం లేవు. మరి ఎలాగా రివర్స్, అవి జీవనదులే కదా, అవి ఎలా ఉంటాయి అనేది చాలా, మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ కాబట్టి నేను ఊరికి అంటున్నాను. మీకు చాలా అత్యద్భుతమైనటువంటి నీటి వనరులు హిమాలయాల ద్వారా లభ్యమవుతున్నాయి. మనకు గంగా నది కావచ్చు, మీకు సింధు, సట్లెజ్, రావి, బియాస్, ఇవి మొత్తం కూడా. ఆ ఇండస్ ట్రీటీలో పాకిస్తాన్కు మనం ఒక ఒప్పందం ఉంది, మీకు అది మొన్న బ్లాక్ చేసి వాటర్ను కూడా పంపించకుండా ఆపేస్తున్నాము అని, అది పెద్ద గొడవగా కూడా మారుతుంది. 45 మిలియన్ ఏకర్స్ ఇరిగేషన్ అవుతుంది ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి. అంటే చూడండి, 4.5 కోట్ల ఎకరాలు ఇరిగేషన్ అవడం. మీరు ఆలోచిస్తే కనుక పాకిస్తాన్లో మనకంటే ఎక్కువ బాస్మతి రైస్ని యూజ్ చేస్తారు. అంటే సాయిల్ అనేది రిచెస్ట్ సాయిల్ ఉంది అక్కడ కూడా. అలా ఉంది కాబట్టే మీకు ఈవెన్ తక్షశిల, ఇండస్ వ్యాలీ డెవలప్మెంట్, ఇది అంటే హరప్ప, మొహంజోదారో, సింధు నాగరికత, ఇదంతా చెప్తారు కదా, అవి పాకిస్తాన్లో ఉన్నాయి. అంటే సాయిల్ అంత రిచెస్ట్ కాబట్టి వేల సంవత్సరాల క్రితమే అక్కడ ప్రజానీకం అనేది నాగరికతని స్టార్ట్ చేశారు, నాగరికత వెలిసిలింది అక్కడ. అంటే ఎంత ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నారో చూడండి. కానీ వికృతమైన మనస్తత్వం వల్ల, అంటే ఎటు ప్రయోజనం కానటువంటి ఒక సమస్యని తీసుకొని
7.5 డికేట్స్ 75 సంవత్సరాల నుంచి ఈ కాశ్మీర్ సమస్యని రావణకాస్త్రంలాగా మార్చడం వలన పాకిస్తాన్ ప్రజానీకం, ఇండియా ప్రజానీకం ఇద్దరూ కూడా చాలా నష్టపోయాం. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక మంచి డెవలప్మెంట్ లేకపోతే ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ని కట్టేలు చేయడం కోసం రెండు దేశాలు, ఎందుకంటే ప్రజలు నష్టపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక మూర్ఖుడు మన మీదకి వస్తున్నాడు అని చెప్తే మనం కూడా మూర్ఖులాగా మారిపోయి నిరంతరం వాడి మీద కక్ష తీర్చుకోవడం కోసం, వాడిని చంపేయడం కోసం ప్రయత్నించి మన టైం అంతా దానికోసం స్పెండ్ చేస్తామా? అవును. లేదా మన భవిష్యత్తు ప్రపంచం వ్యాపితంగా మనకుండే అవకాశాలను అందిపుచ్చుకోవడము, మనం ముందుకు వెళ్ళిపోవడం చేస్తామా? ఖచ్చితంగా వాళ్ళే నష్టపోయి వాళ్ళే మంటలు పెట్టుకొని దాంట్లో కాలిపోతున్నటువంటి ఒక సమాజాన్ని మనము ఇప్పుడు వాళ్ళు దాంట్లోంచి బయటపడటం కోసం ఇండియా లాంటి దీంట్లో కలిపేసేయండి అని అది బలంగా వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సో అది ఏం జరుగుతుంది అనేది ఇంకొంత టైం పోయిన తర్వాత కానీ చెప్పలేము. అండ్ సార్ మీరు చెప్పండి, ఇప్పుడు అసలు పాకిస్తాన్ తీరులో అయితే మార్పు వస్తుందంటారా? ఒకవేళ మార్పు వచ్చినా అది డెవలప్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టచ్చు? ఇంపాసిబుల్. ఇప్పుడు కూడా రూలర్స్ అనేవాళ్ళు, అంటే మనమైనా సరే ఒక మిస్టేక్ చేసేటప్పుడు అంటే ఒక పని చేస్తున్నాం, మనం రైటే చేస్తున్నాం అనుకుంటాం, కానీ చేసిన తరువాత మాత్రమే ఏం తప్పు చేశాము అనేది మనకే అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళు చెబుతారు నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావని. అంటే ఒక వ్యక్తి ప్లాన్ చేసి పని చేసేటప్పుడు మిస్టేక్ చేసేటప్పుడు అతనికి తెలియదు, చేసిన తర్వాత మాత్రమే, అంటే ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కడ మిస్టేక్ తెలుస్తుంది. దాని ఫలితమే మీకు భుట్టోని ఉరిదీశారు, జియావుల్ హుక్ హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు, నవాజ్ షరీఫ్ని ఎక్సైల్ అంటే పాకిస్తాన్ నుంచి వెలివేశారు, ముషర్రఫ్ని వెలివేశారు, బేనజీర్ భుట్టో ఎగ్జైల్ అయింది. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్సు, జనరల్సు, ప్రెసిడెంట్సు, వీళ్ళు అంటే ఎంతమంది ఈ 75 సంవత్సరాల్లో 6-7 ఒకటి చంపివేయబడ్డారు, ఉరిదీయబడ్డారు, లేకపోతే బ్లాస్ట్ చేయబడ్డారు, యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే చూడండి ఎంత, అంటే ఎలాంటి ఉద్రిక్తమైనటువంటి సమాజం పాకిస్తాన్ నిర్మించింది అనేది ఈ పాయింట్స్ బట్టి మీకు అర్థం కావట్లేదా?